ఏం చేంజరా. సో క్రిస్మస్ కలుద్దాం. థ్యాంక్ యూ. హలో గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? హోప్ అందరూ బాగానే ఉన్నారనుకుంటున్నా. ఎప్పుడెప్పుడు అని వెయిట్ చేస్తున్న గేమ్ చేంజర్ రిలీజ్ డేట్ మొన్న అన్ఎక్స్పెక్టెడ్గా అండ్ సర్ప్రైజింగ్గా మన దిల్రాజు మావ ధనుష్ గారి రాయన్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో క్రిస్మస్కి వస్తున్నామని అనౌన్స్ చేశారు. కానీ మీరు తమిళలో చూసినట్టే ఆ రిలీజ్ డేట్ వల్ల సినిమాకు ఒక పెద్ద డిసడ్వాంటేజ్ ఉంది. అండ్ ఇది కేవలం గేమ్ చేంజర్కి మాత్రమే కాదు, పుష్ప అండ్ గేమ్ చేంజర్ 2 సినిమాలకి ప్రాబ్లం అవ్వబోతుంది. ఎందుకలా అంటున్నావు అనుకుంటున్నారా? అది తెలుసుకోవాలంటే ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ ఫస్ట్ దానికంటే ముందు మీరు కనుక మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే ఫస్ట్ ఈ వీడియోకి లైక్ చేసి కింద రెడ్ కలర్లో ఉన్న ఒక సబ్స్క్రైబ్ బటన్ని వైట్ కలర్ కన్వర్ట్ చేస్తే మీరు హ్యాపీ, దాంతోపాటు నేను కూడా హ్యాపీ. నౌ కమింగ్ టు ద టాపిక్, వన్ ఆఫ్ ది మోస్ట్ అవైటెడ్ అండ్ యాంటిసిపేటెడ్ సీక్వెల్ అయిన పుష్ప 2 ఆగస్ట్ 15 నుంచి పోస్ట్పోండ్ అయ్యి డిసెంబర్ 6కి వస్తున్నట్టు మన అందరికీ తెలిసిందే. కానీ ఇప్పుడు సర్ప్రైజింగ్గా ఇంకొక మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియన్ ఫిలిం అయిన గేమ్ చేంజర్ కూడా క్రిస్మస్కి వస్తుంది. కానీ ఇప్పుడు గేమ్ చేంజర్ ఆ డేట్ని చూస్ చేసుకోవడం వల్ల గేమ్ చేంజర్ అండ్ పుష్పకి ఒక పెద్ద ప్రాబ్లమే వచ్చి పడింది. ఆ ప్రాబ్లమే లాంగ్ రన్. లాంగ్ రన్ అనేది ఒక మూవీకి ఎంత ఇంపార్టెంటో మనందరికీ తెలిసిందే. అది కూడా ఇలాంటి హై బడ్జెట్ మూవీస్ అండ్ పాన్ ఇండియాస్ మూవీకి అయితే చాలా ఇంపార్టెంట్. దీనికి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే రీసెంట్గానే వచ్చిన మన కల్కియే బెస్ట్ ఎగ్జాంపుల్. కల్కి మూవీ 1000 crores కలెక్ట్ చేయడానికి ద మెయిన్ రీజన్ అయితే ఈ లాంగ్ రన్లో మంచి కలెక్షన్స్ రావడమే. అండ్ ఇలా మంచి కలెక్షన్స్ రావడానికి ఇంకో కారణం ఏంటంటే మూవీకి కాంపిటీషన్ లేకపోవడం. మనం చూసాం కల్కికి అంత హైప్ అండ్ అంత మంచి రివ్యూస్ వచ్చినా 1000 crores కలెక్ట్ చేయడానికి ఆల్మోస్ట్ 25 days తీసుకుంది. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు లాంగ్ రన్ అనేది ఎంత ఇంపార్టెంటో ఏ మూవీకైనా. కానీ అదే మనం పుష్ప 2కి చూసుకుంటే రిలీజ్ అయిన 15 daysకే ఇంకో పాన్ ఇండియా సినిమా అయిన గేమ్ చేంజర్ కూడా వచ్చేస్తుంది. అండ్ ఇదైతే పుష్ప 2 మీద చాలా అంటే చాలా గట్టి ఇంపాక్టే చూపించబోతుంది. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, గేమ్ చేంజర్ రిలీజ్ అయితే ఏంటి బ్రో, పుష్ప 2లో కరెక్ట్ కంటెంట్ ఉంటే అది లాంగ్ రన్లో సక్సెస్ఫుల్గానే రన్ అవుతుంది కదా అని. ఎస్, నేను కూడా దీనికి అగ్రీ చేస్తా. కానీ ఇదైతే చాలా కష్టమైన సినారియో. ఎందుకలా అంటున్నానంటే ఇలాంటి పెద్ద మూవీస్ మంచిగా మనీ కలెక్ట్ చేయాలంటే థియేటర్స్ కౌంట్ కూడా ఖచ్చితంగా రోల్లోకి వస్తుంది. అండ్ అపోజిట్లో చూసుకుంటే గేమ్ చేంజర్ ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు, ఆయన మ్యాక్సిమం టు మ్యాక్సిమం థియేటర్స్ అన్నీ లాక్కోవడానికి చూస్తారు. సో గేమ్ చేంజర్ రిలీజ్ తర్వాత పుష్ప 2 థియేటర్స్ కౌంట్ ఖచ్చితంగా చాలా అంటే చాలా తగ్గిపోద్ది. సో ఇది ఖచ్చితంగా మూవీ కలెక్షన్స్ పైన ఎఫెక్ట్ చూపిస్తుంది. సో ఇప్పుడు గేమ్ చేంజర్ ప్రాబ్లం గురించి మాట్లాడుకుంటే గేమ్ చేంజర్ కూడా సేమ్ భయ్యా, దానికి కూడా లాంగ్ రన్నే. ఇంకా చెప్పాలంటే పుష్ప 2 కంటే ఎక్కువ గేమ్ చేంజర్కి తక్కువ లాంగ్ రన్ ఉంటుంది. ఎందుకంటే గేమ్ చేంజర్ రిలీజ్ అయిన జస్ట్ 20 daysలోనే సంక్రాంతి సీజన్ కూడా స్టార్ట్ అయిపోతుంది. ఇక సంక్రాంతి అంటే తెలిసిందే కదా, మన ఇండియాలో ఎన్ని సినిమాలు రిలీజ్ అవుతాయో పెద్ద పెద్దవి. ఆల్రెడీ సంక్రాంతికి విశ్వంబర, అజిత్ గారి సినిమా అండ్ మన తెలుగులో రవితేజ గారి సినిమా కూడా ఖర్చు వేసుకొని పెట్టేసుకునే డేట్స్. సో దానివల్ల గేమ్ చేంజర్ లాంగ్ రన్ కూడా 15 to 20 days మధ్యలోనే ఉండబోతుంది. అండ్ ఇంకోటి మర్చిపోయా, ఈ 2 సినిమాల మధ్యలోనే ఇంకో పాన్ ఇండియా సారీ పాన్ వరల్డ్ సినిమా కూడా రాబోతుంది. ఈ సినిమా అనుకుంటున్నారా? ఇంకే సినిమా భయ్యా, మన పాన్ ఇండియా స్టార్ మంచు విష్ణు అన్న హై బడ్జెట్ సినిమా అయిన కన్నప్ప కదా. కన్నప్పని డిసెంబర్ 20 రోజు రిలీజ్ చేస్తామని ఆల్రెడీ మూవీ టీం ప్లాన్ చేశారు. చూడాలి మరి ఈ 2 సినిమాల వల్ల వెనక్కి తగ్గి వెళ్ళిపోతారా లేదా ఖచ్చితంగా రిలీజ్ చేస్తారా అని. కానీ ఒకటైతే కన్ఫర్మ్ భయ్యా, ఒకవేళ కన్నప్పలో కరెక్ట్ కంటెంట్ ఉంటే ఈ 2 సినిమాలు షెడ్డుకే. అండ్ మోస్ట్లీ పుష్ప అండ్ గేమ్ చేంజర్ ఈ 2 సినిమాలకి బాక్స్ ఆఫీస్ దగ్గర 1000 crores కొట్టడం చాలా కష్టమే. పుష్ప 2 అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర ఖచ్చితంగా 1000 crores కలెక్ట్ చేస్తారని చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు అండ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. బట్ మేబీ అది అవ్వకపోవచ్చు. చూద్దాం, అయితే మంచిదే కదా. ఒకవేళ నిజంగానే అది జరగాలి అంటే హిస్టరీలో ఇప్పటిదాకా లేనట్టు ఫుట్ఫాల్స్ పడాలి థియేటర్స్లో. అండ్ టికెట్ హైక్స్ కూడా చాలానే ఉంటాయి. మెయిన్లీ మన తెలుగు స్టేట్స్లో రికార్డ్ బ్రేకింగ్ టికెట్ ప్రైస్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈవెన్ ప్రమోషన్స్ కూడా చాలా అగ్రెసివ్గా చేయాల్సి వస్తుంది మూవీ టీమ్స్. అండ్ మీరేమనుకుంటున్నారు? ఈ 2 మూవీస్ ఈ ఛాలెంజెస్ అన్నీ తట్టుకొని బాక్స్ ఆఫీస్ దగ్గర ఒక మంచి రన్ని సొంతం చేసుకుంటుందా లేదా షెడ్కి వెళ్తుంది అనుకుంటున్నారా? కింద కామెంట్స్లో చెప్పండి. అండ్ అలాగే మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చితే ఏంటి భయ్యా, నచ్చకపోతే ఇప్పటిదాకా చూస్తారా చెప్పండి. నచ్చింది కాబట్టి కింద లైక్ బటన్ ప్రెస్ చేసి అండ్ దాని కిందే ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని కొంచెం వైట్ కలర్లోకి మార్చేయండి భయ్యా ప్లీజ్.
అండ్ ఈ వీడియోకి అయితే ఇంతే గైస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సీ యూ టాటా అండ్ బాయ్ బాయ్.